कल्याण विश्वद कल्याण वेंकटेश कल्याण विश्वद कल्याण
కాంతాయ కళ్యాణ నిథయే నిథయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ తే నమః. శ్రౌత స్మార్త ఆదికం కర్మ నిఖిలం ఏన సూత్రితం తస్మై సమస్త వేదార్థ విదే విఖనసే నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. శ్రీ గోవింద గోవింద గోవింద. అథ భగవతో మహాపురుషస్య మహావిష్ణోః ఆజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయపరార్థే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భారతవర్షే భరతఖండే శకాబ్దే మేరోః దక్షిణే పార్శ్వే ఆదివరాహక్షేత్రే వెంకటాచలే కళ్యాణమండపే భగవత్ భాగవత ఆచార్యాణం సన్నిధౌ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం అస్యాం శుభతిథౌ అస్యాం దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రియఃపతేః పురుషోత్తమస్య శ్రీమత్ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీభూ నీలా సమేత శ్రీనివాస స్వామినః వైవాహిక కళ్యాణ మహోత్సవ కర్మణి అస్య యజమానస్య. అందరూ మీ గోత్రాన్ని మనసులో స్మరించండి. మీ పేరుని, మీ ధర్మపత్ని పేరుని, మీ పిల్లల పేర్లని, మీ కుటుంబ సభ్యుల పేర్లని అందరూ మనసులో స్మరించి స్వామివారిని మనసారా ప్రార్థించండి. అందరూ చెప్పండి. మమ సహ కుటుంబస్య సబాంధవస్య సపరివారస్య క్షేమస్థైర్య ధైర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం సత్సంతాన సౌభాగ్య సిద్ధ్యర్థం రాజద్వారే రాజముఖే సర్వ అనుకూల సిద్ధ్యర్థం శ్రీ శ్రీనివాస స్వామినః వైవాహిక కళ్యాణ మహోత్సవం శ్రీ వైఖానస భగవచ్ఛాస్త్ర మార్గేణ ఆచార్యముఖేన అహం కారయిష్యే. సర్వం శ్రీనివాసార్పణమస్తు. ఓం నమో వెంకటేశాయ. శ్రీనివాస ప్రభు యొక్క నిత్య కళ్యాణ మహోత్సవాన్ని శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమం ద్వారా మనందరం సభక్తిపూర్వకంగా వీక్షిస్తూ ఉన్నాం. చక్కనైనటువంటి స్వామివారు దివ్య లీలా వినోదభరితుడైనటువంటి వాడై ఈనాటి కళ్యాణ మహోత్సవంలో మనకు దర్శనమిస్తూ ఉన్నారు మలయప్ప స్వామిగా. మరి ధ్రువభేర అని పిలువబడుతున్నటువంటి మూల విరాట్ స్వరూపమే మలయప్ప స్వామిగా చక్కగా ఈ కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించుకుంటూ ఉన్నారు. చక్కగా ఉభయ నాంచారులు అనేటటువంటి పేరుతో శ్రీరమణి భూరమణి ఇరువురు కూడా చక్కగా ఈ కళ్యాణ మహోత్సవాన్ని వైఖానస ఆగమోక్త రీతిగా నిర్వహించుకుంటూ ఉన్నటువంటి విధానాన్ని మనం గమనిస్తున్నాం. ఓం నమో వెంకటేశాయ. రకరకాల పుష్ప విశేషాదులతో పరిమళిస్తూ ఉన్నటువంటి మాలలను ధరించినటువంటి వారై ఇరుదేవేరులతో కూడినటువంటి స్వామివారు చక్కగా ఈ కళ్యాణ మహోత్సవాన్ని సభక్తిపూర్వకంగా మనందరం వీక్షిస్తూ ఉన్నాం. ఓం నమో వెంకటేశాయ. ఇరుదేవేరులను ఉభయ నాంచారులు అంటారు. అంటే స్వామివారిని మలయప్ప స్వామిగా చెప్పి వివిధములైనటువంటి
ఈ రకరకాల అన్యోన్యతానురాగాల ప్రేమాభిమానాలు ఎలా ఉండాలో, ఎలా దైనందిన కార్యక్రమాలలో భాగంగా ఈ రకంగా బ్రహ్మరథాన్ని పట్టేటటువంటి విధంగా ఈ కళ్యాణ మహోత్సవం ఉన్నదో మనం దర్శిస్తూ ఉన్నాం. అందుకే చక్కగా స్వామివారు ఇరుదేవేరులతో ఉయ్యాలలాడవయ్య ఉయ్యాలలాడ రాగా మీ ఇద్దరు సరిచేరరారా అని అన్నమాచార్యుల వారు చెప్పినట్లుగా ఎప్పుడూ డోలాయమానంతో ఉండేటటువంటి ఈ విశ్వంలో అనంతమైనటువంటి స్థితిగతులన్నిటినీ కూడా నిర్వహణ చేసేటటువంటి వాడు పరమాత్మ. అదిగో చక్కగా రజత కలశంలోకి ఇంద్రదేవుణ్ణి వరుణదేవుణ్ణి ఆవాహన చేసేటటువంటి విధానాన్ని మనం గమనిస్తున్నాం. ఓం నమో వెంకటేశాయ. శ్రోతస్మార్తాదికం కర్మనిఖిలం ఏన సూత్రితం తస్మై సమస్తమేదార్థవిదే విఘ్నసే నమః. సూత్రాణామన్యక్లుప్తానాం నేత్రం గిచ్చస్తనీకృతం సూత్రం వైఘాన సంబంధే భగవత్కర్మ సూచకం. ఓం భగవతో బలేన భగవతో వీర్యేణ భగవతస్తేజసా భగవత్కర్మణా భగవతానగృహీతో భగవతానధ్యాతో భగవన్ ధ్యాత్వా భగవత్కర్మ కరిష్యామి తద్భగవానమన్యతాం ప్రాణానాయమ్యా. అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రియపదే పురుషోత్తమస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య పరవ్యూహ విభవ అంతర్యామి అర్చాపదార స్వరూపస్య శ్రీ భూనీలా సమేత శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవాక్యం చక్రమణి స్థండిలపరిధి పరిస్తరణ సర్వోపకరణ శుద్ధ్యర్థం సర్వత్ర ప్రోక్షణార్థం శుద్ధి పుణ్యాహవాచనాక్యం కర్మ కరిష్యన్నాదో నిర్విఘ్నేన పరిసమా ఆవాప్యర్థం విశ్వక్సేన ఆరాధనాక్యం చక్రమణి త్రంగంగరకారాధనం కరిష్యే. ఓం ధారాసురప్తుశురమానశేషు సరత్తరిచ్చ పరిపూరితేషు అపోమిగ్రహణం ప్రతిపాదకిష్యే కృణోమి దత్తాగం సుచరకం సుధర్మా ఇదమావశ్వా శివతమా శాంతా శాంతరమా శుభా శుభతమా పూతా పుతరమా పుణ్యా పుణ్యతమా మేధ్య మేధ్యతమా అమృతా అమృతరసాః పూతా బ్రహ్మ పవిత్రేణ పూతా సూర్యస్య రశ్మిభిః ఏదేశతం వృణయే సహస్రం యజ్ఞయాపాశామితరా పురుత్రా తేభ్యో నగింద్రస్య విదోతమిట్టన్ విశ్వే దేవామంచంత భరతస్పృత్యా అస్మిన్ కుంభే ఓం వరుణమావాహయామి ప్రచేతసమావాహయామి రక్తాంబరధరమావాహయామి యాదస్పతిమావాహయామి వరుణాయ నమః ఇదమాసనం. వరుణాయ నమః పాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి. వరుణాయ నమః ప్రచేతసే నమః రక్తాంబరధరాయ నమః యాదస్పతయే నమః పుష్పాన్ని సమర్పయామి గుడోపహారం నివేదయామి తాంబూలం సమర్పయామి సర్వోపచారాన్ సమర్పయామి. సుధీశ్వరాయ విద్మహే పాశహస్తాయ ధీమహి తన్నో వరుణ ప్రచోదయాత్. వరుణాయ నమః సర్వోపచారాన్ సమర్పయామి ఆదో నిర్విఘ్నేన ప్రథమా ఆవాప్యర్థం విశ్వక్సేన ఆరాధనం కరిష్యే. విశ్వక్సేనం చతుర్బాహం శంకటకృసమన్వితం జగాపదం సంగీతం సుపుష్పర్ధవాహనం పూర్వాషాఢోత్తమం దేవం దక్షిణాముఖమర్చయేత్. ఆగ్నేయుగస్మాదజామహే త్వా విశ్వేశదాత్వం హితో న శంభో వైరాజంతే ధోతని దత్తాం ప్రణిష్యామ దేశో వ్యవధానామ నాదర్యామే సస్తాంతనిదాంతధాత్. పద్మాకారమండలే ఓం భూః విశ్వక్సేనమావాహయామి శాంతమావాహయామి హరమావాహయామి అమితమావాహయామి నిత్యానుభాజనమావాహయామి. తద్దక్షిణే సూత్రపతిమావాహయామి వామే జగమావాహయామి. సూత్రపతిర్గా సమేత శ్రీ విశ్వక్సేనస్య ఇదమాసనం. విశ్వక్సేనాయ నమః పాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి. విశ్వక్సేనాయ నమః శాంతాయ నమః హరాయ నమః అమితాయ నమః నిత్యానుభాజనే నమః. సూత్రపత్యే నమః జగాయే నమః. సూత్రపతిర్గా సమేత శ్రీ విశ్వక్సేనాయ నమః. పుష్పాన్ని సమర్పయామి గుడోపహారం నివేదయామి తాంబూలం సమర్పయామి సర్వోపచారాన్ సమర్పయామి. విశ్వక్సేన స్మృతో రాజా భగవాన్ సర్వకర్మణః తస్మాదనాన్యముపాసీత కర్మణాం విఘ్నశాంతయే. ఆరంభే కర్మణాం పుష్టిం విజ్ఞానాం ప్రశమాత్యన కుర్యాత్ సపరివారస్య విశ్వక్సేనస్య పూజనం. భవద్భరణజ్ఞాతః సుపుణ్యం పుణ్యాహం వాచయిష్యే. వాచ్యతాం సుపుణ్యాహం కరోమి కురుష్వా స్వస్తి సుప్రోక్షితం అస్తు ప్రజాపతి ప్రియతాం. ప్రజతాం ప్రజాపతిః శామ్యంతు ఘోరాణి శామ్యంతు పాపాని శామ్యంతు నీతయః. శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని శామ్యంతు ఘోరాణి శామ్యంతు పాపాని శామ్యంతు నీతయః. శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని శామ్యంతు ఘోరాణి శామ్యంతు పాపాని శామ్యంతు నీతయః. శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని. అతో దేవా అవంతరో యతో విష్ణుర్విచక్రమే పృథివ్యా సప్తధామభిః. ఇదం విష్ణుర్విచక్రమే త్రేధా నిదధేపదం సమూఢమస్య భాగం సురే. త్రీణి పదా విచక్రమే విష్ణుర్గోపా అదాభ్యః. తతో ధర్మాణి ధారయన్ విష్ణో కర్మాణి విశ్వదిగతో ప్రధాని విస్పశే. ఇంద్రస్య గిత్యస్సఖా తద్విష్ణో పరమం పదకం సదా పశ్యంతి సూరయః. దిమేవ చక్షురాదరం తద్విప్రాజో విమన్యమోజాగ్రవాగం సస్సమింధతే. విష్ణోర్యత్పరమం పదం ద్రవిణోదా ద్రవిణసస్తరస్య ద్రవిణోదా సనరస్య ప్రియం సతే. ద్రవిణోదా వీరపదే మిషన్నో ద్రవిణోధారా ఆసతే.
दीर्घमायुः यत्पुण्यं नक्षत्रं तत्पत्कुर्मीदोपव्यशं यदा मयि सूर्यमुदेति अथ नक्षत्रं नयति यावत् तत्र सूर्यो गच्छेत् यत्र जहन्यं पश्येत् तावत् कर्मेद यत्कारे स्यात् पुण्याः एव कृते ॐ भूः भूर्भुवस्वरमस्य देवदेवस्य भगवतो नारायणस्य श्री भूनिलासमेत श्रीनिवासस्वामिनः वैवाहिकमहोत्सवाकञ्जकर्मणि स्तण्डिलवर्तिपरिस्तरण सर्वोपकरणसुत्यर्थं सर्वत्र प्रोक्षणार्थं पुण्याहं भवन्तो भ्रमन्त पुण्याहं कर्मणोऽस्तु पुण्याहं भवन्तो भ्रमन्त पुण्याहं कर्मणोऽस्तु पुण्याहं भवन्तो भ्रमन्त पुण्याहं कर्मणोऽस्तु स्वस्ति न इन्द्रो वृत्तस्रवा स्वस्ति न पूषा विश्वमेधाः स्वस्ति नस्तारक्षो अरिष्टनेमि स्वस्ति नो बृहस्पतिर्दधात् पूर्वोक्तकर्मणि पूर्वोक्तर्माणाय पुण्याहं स्वस्तिं भवन्तो भ्रमन्तु कर्मणि स्वस्ति कर्मणि स्वस्ति कर्मणि स्वस्ति रध्यास्व हव्यैर्नमसोपसत्या मित्रं देवं मित्रधेयन्न अस्तु अनुराधान हविषा वर्धयन्तः सञ्जीवेम सरतः समीराः पूर्वोक्तकर्मणि पूर्वोक्तर्माणाय पुण्याहं वृद्धिं भवन्तो भ्रमन्ते कर्मर्ध्यतां 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 वृद्धिः समृद्धिः पुण्याहं समृद्धिः आपोहिष्ठामयो भवस्तानपूर्चे तथादन महेरणाय दिक्षसे योमशिवतमोरसस्तस्य भार्यदेहनः वसतीर्वमादरः तस्मा अरङ्गभामवो यस्य क्षयाय जन्वथ आपो जनयथा जनः ॐ पवमानस्वर्जनः पवित्रेण विजर्षणिः यः पोता सपुनातमा पुनन्तमादेव जनाः पुनन्तमनबोधया पुनन्त विश्व आजमः जातवेदः पवित्रवते पवित्रेण वराहिमा शुक्रेण देवरीत्यते अग्ने कृत्वा क्रतुकुम्रणे यत्ते पवित्रमर्चिषि अग्ने वितरमन्तरा ब्रह्मदेन पुनीमहे उभाभ्यां देवसवितः पवित्रेण सवेन च इदं ब्रह्म पुनीमहे वैश्वदेवी पुनते देव्यागात् यस्ते भक्मे स्तनवो वीतपृष्ठाः तजामदन्तस्तमार्त्येषु वजकुस्यामपतयोरयीनां वैश्वानरो रश्मिभिर्मापुनात् वादः प्राणेने शिरोमयो भूः द्या वा पृथिवी पयसापयोभिः अर्धावरी जिग्निये मापुनीतां बृहद्भिः सवितस्पृभिः वरशिष्टैर्ते वमन्मभिः अग्ने दक्षैः पुनाहिमा येन देवा अपुनता येनापो दिव्यं कषः तेन दिव्येन ब्रह्मणा इदं ब्रह्म पुनीमहे यः पापमानी दध्येति ऋषिभिः संभृतकं रसं सर्वकं सपूतमश्चाति स्तुतिदं मातरिश्वना पापमानीर्यो अध्येति ऋषिभिः संभृतकं रसं तस्मै सरस्वती तुहे क्षीरकं सर्पिर्मधुरकं पापमानी स्वस्तिजनीः सुदुःखाहि पयस्वतीः ऋषिभिः संभृतो रसः ब्राह्मणेष्वमृतकं हितं पापमानीर्तिशन्तु नः इमं लोकमथो अमं कामान् समर्थयन्तु नः देवैर्देवैः समाभृताः पापमानी स्वस्तिजनीः सुदुःखाहि घृतश्चितः ऋषिभिः संभृतो रसः ब्राह्मणेष्वमृतकं हितं येन देवाः पवित्रेण आत्मानं पुनते सदा तेन सहस्रधारेण पापमान्यः पुनन्तमा प्राजापत्यं पवित्रं शतोद्यामकं हिरण्मयं तेन ब्रह्मविदो वयं पूतं ब्रह्म पुनीमहे इन्द्रस्सु नीतिः सहमापुनात् सोमस्वस्त्यावरुणः समीच्या यमो राजा प्रमृणाभिपुनातमा जातवेदा मूर्तयन्त्यापुनात् तच्छय्योरावृणीमहे गातुं यज्ञाय गातुं यज्ञपतये दैवी स्वस्तिरस्तुनः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं जगातभेषणं शन्नो अस्तुद्यपदे सञ्जतुष्पदे ॐ शान्ति शान्ति शान्तिः ॐ प्रात्यान्तिषि देवार्त्वजो मार्जयन्तां दक्षिणायां दिशि मासाः पितरो मार्जयन्तां प्रतीत्यां दिशि गृहा पशवो मार्जयन्ताम् उदीत्यां दिश्यापमोषधयो वनस्पतयो मार्जयन्तां मूर्ध्वायां दिशि दिग्नः संवत्सरो जिग्नपदर्मार्जयन्तां मदोधराधरैर्नायेभ्यो मार्जयन्ताम् अनोरणीयान् महतो महीयानात्मा गुहायां निहितोऽस्य दन्तोः तमकृतमस्य दिवेतशोको धातुप्रसादान् महिमानमीशं सप्त प्राणा प्रभवन्ति तस्मात् सप्तार्चिसः समिधः सप्तजिह्वाः सप्त इमे लोकाये चुटन्ति प्राणा गुहाशयान् निहिताः सप्त सप्ता अतः समुद्रा गिरयस्य सर्वेऽस्मात् स्यन्दन्ते सिन्धवः सर्वरूपाः अतस्य विश्वावोषधयो रसाश्च येनैष भूतस्तिष्ठत्यन्तरात्मा ब्रह्मादेवानां पदवीः कवीनां पृथिर्विप्राणां महिषो मृगाणां श्येनो गृध्रा नागस्वधितिर्वना नागं सोमः पवित्रमत्येतिरेभन्ने अजामेकान् लोहितशुक्लकृष्णां वक्मीं प्रजां जनयन्तीगुं स्वरूपाम् अजोह्येको जुषमाणो नुसे तेजहात्येनां भुक्तभोगामजोऽन्यः हगुंसश्चुचिषद्वसुरन्तरिक्षसद्धोता वेदिशदतिथिर्तुरो नसते रषत्वरसदृतसत्योमसदप्या गोचा अर्तजा अत्रिजा अर्तं बृहते वरुणाय नमः विश्वक्सेनाय नमः सर्वोपचारान् समर्पयामि विश्वक्सेनाय नमः यथा सुखं यदा स्थानं प्रवेशयामि शोभनार्थं क्षेमाय प्रदागमनाय च
ఓం నమో వెంకటేశాయ. శ్రీనివాస ప్రభు యొక్క నిత్య కళ్యాణ మహోత్సవంలో దేదీప్యమానంగా వెలుగొందుతూ ఉన్నటువంటి స్వామివారి యొక్క ప్రభ అనేక అనంత గుణాలతో వెలుగుతూ ఉన్నది. స్వర్ణ సింహాసనాన్ని అధిష్ఠించినటువంటి వాడై వైఖాన సాగమోక్త రీతిగా ఈ కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించుకుంటూ ఉన్నాడు. అంతేగాక సర్వ సైన్యాధ్యక్షుడైనటువంటి విశ్వక్షేణుల వారిని ఇప్పుడు మనం ఆవాహన చేసుకుందాం. అసలు స్వామివారు వారి సేవకు ఎవరు అర్హులు, ఎవరిని నియమించుకోవాలి, ఎవరితో ఎంత చేయించుకోవాలి, ఎంత సేవ చేయించుకోవాలి అనేటటువంటిది స్వామివారి యొక్క పూర్తిగా మనోగతం. కాబట్టి గొప్ప గొప్ప సేవలు చేసేటటువంటి భాగవతోత్తములు ఎందరో ఉన్నప్పటికీ సర్వ సైన్యాధ్యక్షుడైనటువంటి విశ్వక్షేణుల వారిని ప్రత్యేకంగా నియమించుకున్నాడు. అంటే నిత్యసూరిగణాలు అంటారు. నిత్యసూరిగణాలలో ప్రప్రథముడైనటువంటి వాడై అదేవిధంగా జయాసూత్రవతి సమేతంగా స్వామివారికి ఎప్పుడూ సంసిద్ధుడై ఉంటాడు స్వామివారి సేవకులకు. అట్లాంటి విశ్వక్షేణుల వారిని ఆవాహన చేసి ఇంద్రదేవుణ్ణి, వరుణదేవుణ్ణి, మిత్రదేవుణ్ణి, ఈ తదితర ప్రకృతి సంబంధిత దేవీ దేవతలందరినీ ఆవాహన చేసి ఇదిగో స్వామివారిని పెండ్లి కొడుకుగా తయారు చేసి ఇరుదేవేరులను కూడా పెళ్లి కూతురులుగా తయారు చేసినటువంటి వైనాన్ని మనం చూస్తూ ఉన్నాం. చక్కగా పంచమృతికా పాలికలలోకి దివ్యమైనటువంటి తులసి దళాలను, అక్షతలను, నవధాన్యాలను, తులసీ దళాలను, సమంత్రపూర్వకంగా పువ్వులను, సభక్తిపూర్వకంగా అక్కడ సద్యో అంకురార్పణ కార్యక్రమాన్ని మనం ఇప్పుడు చూస్తున్నాం. పుణ్యాహవాచనము అనేటటువంటి ఆత్మ సౌందర్య ప్రేరేపితమైనటువంటి కార్యక్రమాన్ని, అదేవిధంగా సద్యో అంకురార్పణ కార్యక్రమాన్ని, అన్నిటినీ శుద్ధీకరణ చేసేటటువంటి అంశాన్ని మనం దర్శిస్తూ ఉన్నాం. చక్కగా వేదోక్త రీతిగా మనస్సు ఎప్పుడూ కూడా దైనందిన కార్యక్రమాలలో భగవంతుని పట్ల ప్రేమ విశ్వాసాలతో మనం జీవించినట్లయితే ప్రేమకు మించినటువంటి ఔషధం ఈ సృష్టిలో ఎక్కడ ఏమీ లేదు. కాబట్టి సృష్టినంతా నడిపించేది ప్రేమతత్వమే. కాబట్టి అలాంటి ప్రేమతత్వాన్ని మనం సాధనపూర్వకంగా వినియోగించుకోవాలి. భగవంతుని యొక్క ప్రేమతత్వమే మనందరికీ కూడా ఆదర్శవంతమైనటువంటిది. ఆ ప్రేమే అన్నిటినీ నడిపిస్తూ ఉన్నది. పంచభూతాత్మకమైనటువంటి ఈ శరీరాన్ని, సమస్త జీవులను, పంచభూతాలను, అష్టదిక్పాలకులను, ఏకాదశి రుద్రులను, ద్వాదశ ఆదిత్యులను, ప్రజాపతి, విశ్వకర్మ, బ్రహ్మ, ఈ దేవీ దేవతలందరూ కూడా ఒకే ఒక్క అంశకు చెందినటువంటి వారై అదే పరమాత్మ విష్ణుతత్వంతో గోచరించేటటువంటి శ్రీవేంకట ప్రభువుగా మనకు గోచరిస్తూ ఉన్నాడు కదా. కాబట్టి సర్వశక్తియుతుడైనటువంటి పరమాత్మను మనం అనేక రకాలుగా రూపాలుగా దర్శనమిస్తూ ఉన్నటువంటి ఒక్క పరమాత్మగా మనం భావన చేయాలి. అదిగో దర్శిస్తూ ఉన్నాం. పంచమృతిక పాలికలలోకి నవధాన్యాలను, పువ్వులను, అక్షతలను, తులసి దళాలను సమంత్రపూర్వకంగా అక్కడ కార్యక్రమంలో ఎంతో ఆ పుష్పాలన్నీ అనుకుంటూ ఉంటాయి మనస్సులో. పరిమళము, ఈ యొక్క సౌందర్యము స్వామివారి పాదాలకే చెందాలి అని అన్నట్లుగానే జీవితాన్ని, మన జీవితాలు కూడా ఓం శేషమావాహయామి, సహస్రశీర్షమావాహయామి, అనంతమావాహయామి, నాగరాజమావాహయామి, రక్షాసూత్రదేవతాభ్యో నమః. ఆసనం సమర్పయామి, పాద్యం సమర్పయామి, అర్ఘ్యం సమర్పయామి, ఆచమనీయం సమర్పయామి, పుష్పాన్ని సమర్పయామి, గుడోపహారం నివేదయామి, తాంబూలం సమర్పయామి, సర్వోపచారాన్ సమర్పయామి. ఓం స్వస్తి नो मिमीतामश्विना भगः स्वस्ति देव्यतीतर निर्वणाः स्वस्ति पूषा असूरोदराधन स्वस्तित्यावा पृथिवीषु चेतुना स्वस्तये वायुमवप्रवामहे सोमं स्वस्ति भुवानस्य यस्पतिः बृहस्पतिं सर्वागणं स्वस्तये स्वस्तया आदित्यासो भवन्तु नः विश्वे देवानो अद्या स्वस्तये वैश्वानरो वसूरग्निः स्वस्तये देवावन्त्रभव स्वस्तये स्वस्ति नो रुद्रः पात्वं हासः स्वस्ति मित्रावरुणा स्वस्ति बध्ये रेवते स्वस्ति नगिन्द्रश्चाग्निश्च स्वस्ति नो अदिते कृतिः स्वस्ति बन्धामनो जनेम सूर्या चन्द्रमसा विभा पुनर्दधताज्ञादाजानदा सङ्गामेमहि स्वस्त्ययानन्तार्क्षमरिष्टनेमिं महद्भूतं वायुसं देवतानाम् असुरग्नमिन्द्रासकं सवत्सु बृहत्यशोणावामिवारोहेम अम्भोमुचा माङ्गिरा सङ्गयं स्वस्त्यात्रेयं मनसा चतार्क्ष्यम् प्रियादवानिशरणं प्रपद्ये स्वस्तिशं बाधे स्वभायन्नो अस्तु शुभं शुभाम्. ఓం నమో వెంకటేశాయ. స్వామివారు సకల కాలాస్వరూపుడు, సత్యపరాక్రముడు, నేత్రములు మూసుకునేటువంటి వాడై భగవానుడు నిమిష అనేటటువంటి పేరుతో కూడా కీర్తించబడుతూ ఉన్నాడు. భగవానుడు సదా యోగ నిద్రారతుడై ఉండుటచే అతని కన్నులు మూతబడి ఉండును, అనగా నిరంతరము అంతర్దృష్టి కలిగి ఉండును.
కనులు మూసుకొనుట ధ్యాన జీవనమునకు ప్రతీకమై ఉన్నది. ఆలయములో భగవానుని ఎదుట మనము నిలుచుండినను ఆధ్యాత్మిక సత్యాలను ఆలోచించినప్పుడు మన నేత్రములు మూతబడి ఉండును. నిమిషః అనున్నది సమాధిని సూచించును. కాబట్టి భగవానుడు అధర్మ ప్రవర్తులకును నాస్తిక మూర్ఖులకును చూడ నిచ్చగించక కనులు మూసుకొని వాడై నిమిషః అని స్తుతించబడుతూ ఉన్నాడు. కాబట్టి పరమాత్మ ఎప్పుడెప్పుడు నా బిడ్డడు వస్తూ ఉన్నాడు, నా భక్తుడు వస్తూ ఉన్నాడు, నా ఆత్మను రంజింపజేసినటువంటి ఒక భక్తుడు విచ్చేస్తున్నాడు అని రెండు కళ్ళు స్వామి అంతటి వారు ఎప్పుడు కూడా మన కోసం ఎదురు చూసేటట్లుగా ఉండాలి మన యొక్క భక్తిలో ఉన్నటువంటి దివ్యత్వం. అంతేగాక కల్మషం లేనటువంటి భక్తి విశ్వాసాలతో భగవంతుని ఎప్పుడు కూడా మనం ఆరాధనాపూర్వకంగా చూసుకుంటూ ఉండాలి. దైవీకమైనటువంటి సంపత్తు అంటే భక్తి మాత్రమే. కాబట్టి భక్తి విశేషంతో మనం ఈ యొక్క అద్భుతమైనటువంటి దివ్యత్వాన్ని మనం ప్రకటించుకుంటూ ఉండాలి. దేదీప్యమానంగా వెలుగొందుతూ ఉన్నటువంటి స్వామివారి యొక్క సేవలన్నీ కూడా మనలో ఇమడక ముందే ఇమిడి ఏం కావాలి, అవి మొలకెత్తి బీజాలు మొలకెత్తి చక్కగా అనంతమైనటువంటి ఆత్మవికాసంగా, అంటే ఊర్ధ్వమూల మతశాఖం అస్వర్ధం ప్రౌహరవ్యం చందాంసి యస్య పర్ణాని యస్తం వేదస వేదవిత్ అని చెబుతూ ఉన్నాడు కదా గీతాచార్యుడు. అనంతమైనటువంటి మూలాలు, ఈ అనంతమైనటువంటి విశ్వ సృష్టికి మూలాలు ఏవైతే ఉన్నాయో, అనంతమైనటువంటి విశ్వవృక్షంగా స్వర్ధ వృక్షాన్ని మనం ఏ విధంగా చూస్తూ ఉన్నామో ఆ వృక్షమే మనకు ఆదర్శము. అదే పరమాత్మ యొక్క అసలైనటువంటి ఉనికిని పట్టించేటటువంటి ఆత్మ సౌందర్య ప్రేరేపితమైనటువంటి ఒక సద్వస్తువే విశ్వము. ఆ సద్వస్తువు నిండా ఉన్నటువంటి తత్వం ఏంటి అంటే విష్ణుతత్వం. కాబట్టి విష్ణుతత్వము అంటే వేవేష్టి అనగా మొత్తం విశ్వమంతా కూడా వ్యాపించినటువంటి తత్వము అని అర్థం అన్నమాట. అందుకనే వేవేష్టిగా పరమాత్మను ఎప్పుడు కూడా చూయిస్తూ ఉంటారు. కాబట్టి వేవేష్టి తత్వాన్ని మనం చక్కగా నిర్వహించుకుంటూ ఉండాలి. వేవేష్టి యొక్క తత్వం ఎప్పుడు అనంతమైనటువంటి దివ్యత్వంగా ప్రకాశిస్తూ ఉంటుంది. అది మనం గమనించాలి. అహం భవో భవంతశ్చ సర్వం నారాయణాత్మకం. అదిగో ప్రతిసర బంధన కైంకర్య విధులలో భాగంగా స్వామివారికి దక్షిణ హస్తానికి దివ్యమైనటువంటి ఈ కళ్యాణ కంకణ ధారణను నిర్వహిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇరుదేవేరులకు కూడా వామహస్తాలకు అనగా కుడి చేతి భాగాలకు ఈ దివ్యమైనటువంటి కళ్యాణ కంకణ ధారణను నిర్వహిస్తూ ఉన్నారు అర్చక స్వాముల వారు. అంటే ఎంతో చక్కనైనటువంటి వాడై స్వామివారి యొక్క దివ్య లీలా వినోదుడైనటువంటి పరమాత్మను అనుసంధానం చేసుకొని ఆ లీలలను అన్వయించుకొని తర్వాత వాటిని మనం ఆచరణ యోగ పూర్వకంగా ధార్మికంగా భగవంతుని యొక్క లీలను ఖర్చు చేయాలి. ఏ విధంగా ఖర్చు చేయాలి? ఆ లీలను నెమరు వేసుకుంటూ తరించుకుంటూ స్మరించుకుంటూ తరించడమే జీవిత విశేషం. భాగవతోత్తములందరూ కూడా ఎంతగానో స్వామివారిని కీర్తించి అర్చించి నామస్మరణతో జీవితాలను పండించుకున్నటువంటి విధానాన్ని మనం గమనించాలి. కాబట్టి ఇరుదేవేరులు చక్కగా స్వర్ణ సింహాసనాన్ని అధిష్ఠించినటువంటి వారై వామహస్తాలకు దివ్యమైనటువంటి ఈ యొక్క అద్భుతమైనటువంటి సూత్రాన్ని ధరింపజేస్తూ ఉన్నారు అర్చక స్వాముల వారు. కాబట్టి నివేదనాపూర్వకంగా మనం ఏ వస్తువునైతే సమర్పిస్తామో, ఏ శక్తినైతే అక్కడ ఇమిడ్చి ఉంచుతామో ఆ శక్తినే మనం పరమాగతిగా ఎంచి భావన చేయాలి. కాబట్టి ఆ శక్తి ఎలా ఉన్నది అంటే ఇప్పుడు అప్పుడు ఎప్పుడూ ఒకేలా ఉన్నది. మానసిక పరివర్తన అనేటటువంటిది మనలో ఉండాలి. మనలో ఉండాలి అంటే మనకై వేచి ఉన్నటువంటి ఆ సౌందర్యాన్ని, ఆత్మ సౌందర్యాన్ని మనం చూసుకోవాలి చక్కగా. కాబట్టి భగవత్ ప్రేరేపితమైనటువంటి ఏ అంశమైనా అది భగవంతుని యొక్క ప్రేరేపితం. జీవుడు ఏమి చేయవలసి ఉంటుందో తాను ఆ కర్తవ్యాన్ని నిర్వహించే వెళ్ళాల్సి ఉంటుంది. అంతేగాని తొందరపడి మనం ఎంత ప్రయత్నం చేసినా అది ఆగకుండా ఉండదు. జరగవలసింది ఆగకుండా ఉండదు. జరగాల్సింది జరిగే తీరుతుంది. కాబట్టి ఆత్మ సౌందర్యాన్ని ప్రేరేపించేటటువంటి ఏ కార్యమైనా ఘనమైనదే, స్వామివారికి పూజనీయమే. కాబట్టి మనం కూడా అంత శుద్ధీకరణ కావించబడినటువంటి మనస్సుతో ఏ కర్మైనా చేయాలి. అప్పుడు ప్రతి కర్మ భగవంతుని యొక్క ఒక యజ్ఞంగా మారుతుంది, భగవంతుని కోసం చేసే హోమంగా మారుతుంది, ఒక అద్భుతమైనటువంటి పూజగా పరిగణించబడుతుంది. అంతేగాని పూజ అంటే కేవలం ఉత్సవ
విగ్రహాలకో లేదంటే మూల విరాట్టుకో మాత్రమే సంబంధించినటువంటిది కాదు. మనలో ఉన్నటువంటి ఒక దేదీప్యమానటువంటి శక్తిని మేల్కొల్పేటటువంటిదే, ఆత్మ శుద్ధీకరణను గావించబడేటటువంటిదే ఈ యొక్క ప్రేరణాత్మకమైనటువంటి భక్తి. కాబట్టి భక్తి అనేటటువంటి విశేషంతో మనం ఈ కళ్యాణ మహోత్సవాన్ని వీక్షిస్తూ ఉన్నాం. కాబట్టి 2 అక్షరాల భక్తి అనేటటువంటి విశేషంలో ఎన్నున్నాయి అంటే ఈ సమస్తమంతా కూడా అందులోనే ఇమిడి ఉన్నది. దాన్ని మనం పరిరక్షించుకుంటూ ఉండాలి. కాబట్టి ఇరుదేవేరులకు కూడా చక్కగా అంటే ఉభయనాంచారులైనటువంటి శ్రీరమణి భూరమణి ఇరువురు కూడా ఎడమ చేతి భాగాలకు కంకణ ధారణను నిర్వహిస్తూ ఉన్నారు అర్చక స్వాముల వారు. కాబట్టి పరమ యోగ్యకరమైనటువంటి ఈ సన్నివేశాన్ని మనం చూస్తూ ఉన్నాం. చక్కగా ఈ యొక్క అద్భుతమైనటువంటి ఆత్మ సౌందర్య ప్రేరేపితమైనటువంటి దివ్యత్వాన్ని మనం ప్రకటించుకుంటూ ఉన్నాం. ఓం నమో వెంకటేశాయ. స్వామి యొక్క అంతఃకరణ శుద్ధితో ఆ శుద్ధి ప్రకాశిస్తూ ఉన్నది. ఎలా? మనలో ఉన్నటువంటి ఆత్మశుద్ధిని చేసేటటువంటి ప్రయత్నానికి అది కాస్త స్పర్శించాలి. కాస్తో స్పర్శిస్తే చాలు మన జీవితం సంపూర్ణమైపోవడానికి. కాబట్టి మన జీవిత సంపూర్ణత్వం, మన జీవిత విశేషం అంతా కూడా మనలో పరిగణించబడుతూ ఉంటుంది. కాబట్టి శక్తికి మూలమైనటువంటిది మనలో ఏదైనా ఉన్నది అంటే అది మనలో ఉన్నటువంటి ప్రేరేపితమైనటువంటి అంశము. కాబట్టి మనకై వేచి ఉన్నటువంటి మనలో ఉన్నటువంటి దివ్యత్వ ప్రకాశభరితమైనటువంటి విన్యాసాలన్నీ కూడా మనకై తీర్చిదిద్దబడినటువంటి వాటిగా పరిగణించబడుతూ ఉంటాయి. కాబట్టి ఇప్పుడు మనం అగ్ని ప్రతిష్టాపనా కైంకర్యాన్ని, అతి పవిత్రమైనటువంటి అగ్ని ప్రతిష్టాపనా కైంకర్యాన్ని మనం దర్శిస్తూ ఉన్నాం. ఓం నమో వెంకటేశాయ. శుద్ధం శుద్ధే సామ్నా శుద్ధైరుక్తైర్వా వృద్ధ్వాంశం శుద్ధ ఆశీర్వాన్మక్తే ఇంద్రశుద్ధో న ఆగహే శుద్ధశుద్ధాభిరోధిభిః శుద్ధోర్యం నిధారయ శుద్ధో మమత్య సౌమ్యః ఇంద్రశుద్ధో హినోర్యం శుద్ధో రత్నాని దాశుడే శుద్ధో వృత్రాని జిగ్ధే శుద్ధో వాజం శ్రాసతి మయ దేవాత్రమనమాజితం తాపయాసిరుస్తం దేవహూతిః దైవ్యాహోతారామనిహంతపూర్వేరిష్టా శ్యామధర్మాసుమీనాః सत्यामन स्वामी अस्ते ये नौमानिकांगतमच्चनाहं विश्वे देवासो अधिभूजदामे देवी षडर्वीरणकृणोत विश्वे देवास यहवीर्यध्वं महास्महि प्रजगामातनोभिर्मारधामत्वशते सोमराजन् जातवेदो भुवनस्य रेतयः सञ्जतपसो यज्ञनिष्यते अग्निमश्वत्थाग्निहव्यवाहं गर्भाञ्जनकिन्योमयो भूः घृतप्रतीको घृतयो निरग्निकृते समिद्धो कृतमस्यान्नम् घृतप्रशस्त्वाजरितो वहन्ति घृतं पिबन् सुगिदाजिक्षुदेवान् अदितेन मन्यस्व अनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवसवितप्रसव ब्रह्मजिज्ञानं प्रथमं प्रस्ताद्विषेमतसृजो मेन आवः सबुद्ध्नया उपमा अस्य पिष्टा सतश्चयो नमसतश्च ममः ओं भूं ब्रह्माण्डमावाहयामि प्रजापतिमावाहयामि पितामहमावाहयामि हिरण्यगर्भमावाहयामि ब्रह्मणे नमः इदमासनं सोमो धेनुकं सोमो अर्वन्तमासकं सोमो वीरङ्गरमञ्जन्तरात् साधन्यं विदत्यकं च भेगं तिस्रवणं योदरा च तस्मै ओं भूस्वममावाहयामि ओं भवर्यज्ञाङ्गमावाहयामि भोगं सपरिन्दमावाहयामि ओं भूर्भवस्वश्चन्द्रमावाहयामि सोमस्य इदमासनं ब्रह्मणे नमः सर्वोपचारान् समर्पयामि सोमाय नमः सर्वोपचारान् समर्पयामि ब्रह्मन् प्रोक्षिष्यामि प्रोक्षयुक्तं देवतां नागस्य पृष्ठे यजमानोऽस्ति सप्तर्षि नागं सुकृतां चित्रलोकस्तत्रयं यज्ञं यजमानं च धेः ओं प्रोक्षिष्यामि प्रोक्षयुक्तं देवतावर्धयत्वं नागस्य पृष्ठे यजमानोऽस्ति सप्तर्षि नागं सुकृतां चित्रलोकस्तत्रयं यज्ञं यजमानं च धेः ओं प्रोक्ष्या पवित्रे स्तो वैष्णव्ये स्थो जिग्नये स्थो वाजपूते स्थो विष्णोर्मनसा पूते स्थो जिग्नस्य पावने स्थः परशरश पवित्रे स्थो वैष्णव्यो देवसमितप्रसवमनः तच्छित्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिरापो देवीरग्ने पवो अग्ने गोमोऽग्रयमं यज्ञं यदाग्रे यज्ञपतिं दत्त युष्मानेन्द्रो व्रणीतपुत्रतूर्ये योजमेन्द्रमवृणीर्थं वृत्रतूर्ये रोक्षितास्था विष्णुमावाहयामि महाविष्णुमावाहयामि व्यापिनारायणमावाहयामि ब्रह्मण्डप्रणेष्यामि गिरमाणवाजं यच्चावरणं यज्ञं देवतावर्धयत्वन्नागस्य पृष्ठे यजमानोऽस्ति सप्तर्षि नागं सुकृतां यत्र लोकस्तत्रयं यज्ञं यजमानं च धेः ओं प्रणया सोमापप्रणेष्यामि गिरमाणवाजं यच्चावरणं यज्ञं देवतावर्धयत्वन्नागस्य पृष्ठे यजमानोऽस्ति सप्तर्षि नागं सुकृतां यत्र लोकस्तत्रयं यज्ञं यजमानं च धेः ओं प्रणया सोमप्रणीतसमप्रणयत्वापो देवी प्रणयानि यज्ञकं सकं साधयन्तनः इदं वदन्ते कृतभट्टा बुधागस्सहस्रपोषं यजमानेऽन्यञ्चतीः होमो जिनक्तसमो जिनक्ते संविशन्तान् देवीर्विषपात्राणि देव इत्यादि प्रजापतिमावाहयामि इन्द्रमावाहयामि अग्निमावाहयामि सुभमावाहयामि अग्निमावाहयामि सुभमावाहयामि अग्निशोमावाहयामि प्रजापतिमावाहयामि ब्रह्माणमावाहयामि इन्द्रमावाहयामि वसुनावाहयामि मरुदावाहयामि रुद्रानावाहयामि
ఆపావోపస్పృశ్య శ్రీమహావిష్ణుమావాహయామి బృహస్పతిమావాహయామి మిత్రమావాహయామి వరుణమావాహయామి ఆదిత్యానవాహయామి అస్తినావాహయామి పుషణమావాహయామి కక్షమావాహయామి కక్షదేవతసుమమావాహయామి ఔపాసనయజ్ఞమావాహయామి యజ్ఞదేవత విశ్వాన్ దేవానావాహయామి సర్వదేవానావాహయామి ఆజ్యభాగే ప్రజాపతయే దృష్టిర్వపామి బ్రహ్మణే దృష్టిర్వపామి ఇంద్రాకే దృష్టిర్వపామి అగ్నయే దృష్టిర్వపామి సోమాకే దృష్టిర్వపామి అగ్నయే దృష్టిర్వపామి సోమాకే దృష్టిర్వపామి అగ్నిసోమాభ్యాం దృష్టిర్వపామి ప్రజాపతయే దృష్టిర్వపామి బ్రహ్మణే దృష్టిర్వపామి ఇంద్రాకే దృష్టిర్వపామి వసుభ్యో దృష్టిర్వపామి మరుద్భ్యో దృష్టిర్వపామి రుద్రేభ్యో దృష్టిర్వపామి ఆపావోపస్పృశ్య శ్రీమహావిష్ణువే దృష్టిర్వపామి బృహస్పతయే దృష్టిర్వపామి మిత్రాకే దృష్టిర్వపామి వరుణాకే దృష్టిర్వపామి ఆదిత్యేభ్యో దృష్టిర్వపామి అశ్విభ్యాం దృష్టిర్వపామి పూష్ణే దృష్టిర్వపామి కక్షాకే దృష్టిర్వపామి కక్షదేవత సోమాకే దృష్టిర్వపామి ఔపాసనయజ్ఞాకే దృష్టిర్వపామి యజ్ఞదేవత విశ్వేభ్యో దేవేభ్యో దృష్టిర్వపామి సర్వదేవేభ్యో దృష్టిర్వపామి ఆద్యం తృప్యధిస్త్రయామి చరం తృప్యధిస్త్రయామి అగ్నేత్యోదరసి సమిదసి స్వాహా అమృతమసి వారుణమసి అంతరితమరక్షోంతరిత అనాతయ ప్రత్యుష్టకమరక్షం ప్రత్యుష్ట అనాతయ చిత్ప్రతిస్థాపనాత్ఛిద్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మిభిః వాక్ప్రతిస్థాపనాత్ఛిద్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మిభిః దేవస్త్రాజపదాపనాత్ఛిద్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మిభిః కరసంపూర్ణావాసమిథో గృహీత్వా మూలాగ్రాభ్యాం కృతం స్పర్శయిత్వాభ్యర్చ్య అక్షతా ఆత్స్య చరుభిః ఇమామే అగ్నిష్టకాధేనవ సంత్వేకాచ శతంచ సహస్రంచ ఆయుధంచ నియుధంచ ప్రయుధంచ అర్పదంచ న్యర్పదంచ సముద్రస్య మధ్యంచ అంతస్య వరార్తస్య ఇమామే అగ్నిష్టకాధేనవ సంత్ ఇంద్రాయ నమః అగ్నయే నమః దిక్తయే నమః ధృతయే నమః వరుణాయ నమః వాయవే నమః కుబేరాయ నమః ఈశానాయ నమః అగ్నయే నమః జాతవేదసే నమః సహోదసే నమః జనాప్రమే నమః విసర్పణే నమః వైశ్వానరాయ నమః జాతవేదసే నమః అదితేన మన్యస్వ అనుమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవ సవిత ప్రసుమా షష్ఠీశతరహస్రాణ్యగితమక్షయమర్పదమానయ అయంతగిత్మ ఆత్మా జాతవేదస్తేనేత్యస్తవర్తస్వదేతవర్తయదాస్మాన్ ప్రజగా పశుభిర్బ్రహ్మవర్చసేనాన్నాత్యేన సమేధయ స్వాహా ఓం వాయువ్యాదాగ్నేయాంతం ప్రజాపతయే స్వాహా నైరుత్యాదీశానాంతం ఇంద్రాయ స్వాహా అగ్నయే స్వాహా సోమాయ స్వాహా అగ్నిసోమాభ్యాగ స్వాహా ప్రజాపతయే స్వాహా బ్రహ్మణే స్వాహా ఇంద్రాయ స్వాహా వసుభ్య స్వాహా మరుద్భ్య స్వాహా రుద్రేభ్య స్వాహా అపవుపస్పృశ్య శ్రీమహావిష్ణవే స్వాహా బృహస్పతయే స్వాహా మిత్రాయ స్వాహా వరుణాయ స్వాహా ఆదిత్యేభ్య స్వాహా అశ్విభ్యాగ స్వాహా పూష్ణే స్వాహా కక్షాయ స్వాహా కక్షదేవత సోమాయ స్వాహా ఉపాసనయజ్ఞాయ స్వాహా యజ్ఞదేవత విశ్వేభ్యో దేవేభ్య స్వాహా సర్వదేవేభ్య స్వాహా ద్రవ్యాభికార్యా ఓం భూస్వాహా ఓం భవస్వాహా ఓం సవస్వాహా ఓం భూర్భవస్వస్వాహా అదితేన్మమగ్స్థాః అనుమతేన్మమగ్స్థాః సరస్వతేన్మమగ్స్థాః దేవసవిద ప్రాసామీః అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రీ భూనిలాసమేత శ్రీనివాస స్వామినః మహిమాహిక మహోత్సవాఖ్యంజగ్రమణి ఔపాసనాగ్నువాఘారాంతే స్వరమంత్రాక్షరక్రియాదోష ప్రాయశ్చిత్తార్థం అతో దేవాదిషత్వైష్టభోమం కరిష్యే అదితేన మన్యస్వ అనుమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసవిద ప్రసుభా ఓం అతో దేవా అవంతనోకితో విష్ణుర్విచక్రమే పృథివ్యా సప్తధామభిः స్వాహా ఇదం విష్ణుర్విచక్రమే త్రేధానదధే పదం సమూఢమస్య భాగం సురే స్వాహా त्रीणि पदाभिचक्रमे विष्णुर्गोमा अदाभ्यः ततो धर्माणि धारयन् स्वाहा विष्णो कर्माणि पश्यदगतो प्रधानि पुष्पशे इन्द्रस्य यज्ञस्सखः स्वाहा तद्विष्णो परमं पदकं सदा पश्यन्ति सूर्यः दिवे वचक्षुरान्तर्ग स्वाहा तद्विप्रासोऽपि पण्यमोजा कृपाकं सस्यमिन्धरे विष्णोर्यत्रमं पदक स्वाहा ॐ भूस्वाहा ॐ भवस्वाहा ॐ सवस्वाहा ఓం భూర్భవస్వస్వాహ అదితేన్మమగ్స్థాః అనుమతేన్మమగ్స్థాః సరస్వతేన్మమగ్స్థాః దేవసవిద ప్రాసామీః
ముఖాలు చూచేరొకరొకరు. కన్నుల నిత్తురదీరా గగ్గన మేలుకొని ఉన్నతి ముఖాలు చూచేరొకరొకరు. పన్నీరందియరే పావడలు నందియరే. పన్నీరందియరే పావడలు నందియరే. గన్నర కాళాంజి దగ్గర బట్టరే. దేవుడు దేవియునదే తెరదీయరే. పూల దండలు తీసి పువ్వులీయరే. నగవులు నగుకొంటా నంటున లేచి కూచుండి పొగి కురులు దిద్దేరు ఒకరొకరు. నగవులు నగుకుంటా నంటున లేచి కూచుండి పొగి కురులు దిద్దేరు ఒకరొకరు. గగనత్తాలు చూపరి తతితో బాగాలీయరే. గగనత్తాలు చూపరి తతితో బాగాలీయరే. మొగరు దేర కస్తూరి ఉండలీయరే. దేవుడు దేవియున నమః. అథ భగవతో మహాపురుషస్య శ్రీమదాదినారాయణస్య అచింత్యాపరిమితశక్త్యా భ్రియమానస్య మహాజలోకస్య మధ్యే పరిభ్రమమాణానామనేకకోటి బ్రహ్మాండానాం ఏకదమే అప్తేజో వాయువ్యాకాశ అహంకార మహదవ్యక్తాక్ష సప్తావరణీరావృతే అస్మిన్ మహది బ్రహ్మాండే ఆధారశక్తి శ్రీవరాహ కూర్మానంతాష్టదిక్కజో పరిప్రతిష్ఠితానాం అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళాఖ్య సప్తలోకానాం ఊర్ధ్వభాగే భూలోకే భువర్లోక సువర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోకాఖ్య షల్లోకానాం అథో భాగే మహానాలాయమానస్య మణిరాజస్య శేషస్య సహస్రఫణామణి మండలమండితే ఐరావతమండలీకవామనకుముదాంజన పుష్పదంత సార్వభౌమ సుప్రదీకాఖ్య అష్టదిగ్దంటి శుండాదండోత్తంభితే అమరావతే తేజోపదే సంయమనే రక్షోపదే సింధుపదే గంధవత్యనకాపదే యశోపదేత్యష్టదేమవనే విరాజితే ఇంద్రాగ్నియమనిర్దవర్ణవాయుకుమేర ఈశానాఖ్య అష్టలోకపాలక పరిపాలితే లోకాలోకాచలవలయితే లవణేక్షుసురా సర్పితృక్షీరసుత్తోదకాక్ష సప్తార్ణవ పరివృతే జంభూప్లక్ష కుశక్రౌంచ శాకశాల్మలి పుష్పరాక్ష సప్తద్వీపద్వీపితే మాహేంద్రమలయ సఖ్య అదృక్షద్వింధ్యవారయాత్రాఖ్య సప్తకుల పర్వత విరాజితే భారత కిం పురుషహారీలావృతభద్రాశ్వకేతుకమాలక హిరణ్యకనమనక కురువరశాఖ్య నవవర్షాణాం మధ్యే భరతవర్షే ఇంద్రకసేరుతామ్రకమస్తి పున్నాగంధర్వ సౌమ్యవరుణ భరతాఖ్య నవఖండానాం మధ్యే భరతఖండే మమ అనేక జన్మసు యహ జన్మని చ ఏతత్ క్షణపర్యంతం బాల్యయౌవనకౌమారవార్ధికేశురహసి ప్రకాశే చ ఆవృత్త అనావృత్త మహాపాతకాది సమస్త దురితక్షయార్థం దశ పూర్వేషాం దశాపరేషాం మత్వం స్యానాం మాతృవంస్యానాం సర్వేషాం పితॄణాం కుంభీపాకలోహితధామాతపసంఘాతకాలసూత్రాది వివిధేభ్యో మహాఘోరేభ్యో నరకేభ్యః ఉత్తీర్య తలై సూర్యమండలపర్యంతం కృతనాశేర్వర్షసహస్రావధానే ఏకైకదినాపకర్షణక్రమేణ సర్వరాస్యపకర్షణ సంహితకాలే శ్రీహరిలోకే నివాససిత్యర్థం త్రిగుణీకృత అగ్నిష్టోమ అతిరాత్రాప్తూర్యామశాంతమనవాజపేయ పౌండరీకాశ్వమేధాధి శతకృత పుణ్యఫలావాప్యర్థం ఆమోద ప్రమోద సమ్మోద వైకుంఠాఖ్య లోకేషు సాలోక్య సామీప్య సారూప్య సాయుధ్యపదమితి చతుర్విధ మోక్షఫలసిత్యర్థం అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రియపదే పురుషోత్తమస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య పరవ్యూహ విభవ అంతర్యామి అర్చావతార స్వరూపస్య శ్రీ భూనీలాసమేత శ్రీ శ్రీనివాస స్వామినః శ్రీ విఘ్నోమణీంద్రమదానధారవిర్భృగ్వాదిభిర్వశిష్టాదిభిః దివ్య మహర్షిభిః రిక్తగుహ్య ధర్మపురాణ ఇతిహాస కల్పోక్త సకల ఫలావాప్యర్థం కన్యాదానం కరిష్యే
ఓం అస్య శ్రీమదాదినారాయణస్య అనేకకోటి బ్రహ్మాండ నాయకస్య అనంత కళ్యాణ గుణగణగాంభీర్యస్య దివ్యమంగళ విగ్రహస్య సింగచక్రశారంగ కౌమోదకీ నందకస్య శ్రీమతో వైకుంఠనాయకస్య శ్రీమత్ వైఖానస భగవత శాస్త్రోక్త మార్గేణ ఆంగీరస బారహస్పత్య భారద్వాజ త్రయారుషేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య పరవ్యూహ విభవ అంతర్యామి అర్చావతార రూపస్య శ్రీ మహావిష్ణోః పరబ్రహ్మణోన్నత్రే ఆంగీరస బారహస్పత్య భారద్వాజ త్రయారుషేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య జగత్కారణ భూషస్య మూల ప్రకృతి స్వకీయమానస్య త్రిగుణాత్మకస్య గుణత్రయ కర్మణోక్షయాతి వశాత్ ఉత్పత్తి స్థితిలయ కారణ భూషస్య శ్రీ మహావిష్ణోః పరవాసుదేవ శర్మణః పౌత్రాయ ఆంగీరస బారహస్పత్య భారద్వాజ త్రయారుషేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య సమస్త దేవతా నికుటమకుటమణిగణ విజృంభిత పాదారవిందస్య శ్రీ మహావిష్ణోః ఆదినారాయణ శర్మణః పుత్రాయ ఆంగీరస బారహస్పత్య భారద్వాజ త్రయారుషేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవాయ భక్తలోక పరిపాలనాయ కిరీటహార కేయూర దివ్యాభరణ భూషితాయ దివ్యపీతాంబరధరాయ దివ్యమాల్యోభిశోభితాయ నిజావతారాయ స్వర్ణగరుడ వాహనారూఢాయ అచింత్య దివ్యాద్భుత నిత్య యౌవన స్వభావ లావణ్య తేజో రత్నాకరాయ అఖిల శాఖాధ్యాయినౌ శ్రవణ నక్షత్రే మకర రాసౌ జాతాయ శ్రీ శ్రీనివాస పరబ్రహ్మణే వరాయ ఋగ్యజుస్సామాధర్మణ సకల వేదాధ్యాయనే భార్గవత్శివన ఆప్నవాన ఊర్వవేదనమంజారుషేయ ప్రవరాన్విత భార్గవసగోత్రోద్భవీం సర్వాలంకారమతీం సర్వాంగనా సమ్మోహన సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణోః వక్షస్థల నివాసినీం అయోనిజాం భృగో సంకల్పతనయాం ఉత్తర భర్గోణీ నక్షత్రే కన్యా రాసౌ జాతాయాం శ్రీ శ్రీదేవీ నామ్నీమిమాం కన్యాం దాస్యామి ఋగ్యజుస్సామాధర్మణ సకల వేదాధ్యాయనీం కాశ్యమ ఆవత్సారణీ ధ్రువత్రగారుషేయ ప్రవరాన్విత కాశ్యపసగోత్రోద్భవీం సర్వాలంకారవతీం సర్వాంగనా సమ్మోహన సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణోః అత్యంత మనోహరీం అత్యంత సౌందర్యవతీం బహో శ్యామలాంగీం కశ్యప ప్రజాపతేః సంకల్పతనయాం రేవతీ నక్షత్రే మీనరాసౌ జాతాయాం శ్రీ భూదేవీ నామ్నీమిమాం కన్యాం దాస్యామి కన్యాం కనక సంపర్ణాం కనకాభరణైర్యుతాం దాస్యామి విష్ణవే తుభ్యం బ్రహ్మలోకజిగీర్షయా కన్యాం సాలంకృతాం సాధ్వీం సుశీలాయ సమేతసేత్ ప్రయతోహం ప్రయచ్ఛామి ధర్మకామార్థసిద్ధయే విశ్వంభరా సర్వభూతా సాక్షిణ్యः సర్వదేవతాః మిమాం కన్యాం ప్రదాస్యామి ప్రీణాతు కమలాపతిః కన్యాదాన ముహూర్తః సుముహూర్త అస్తు. ఓం నమో వెంకటేశాయ. శ్రీనివాస ప్రభు యొక్క కళ్యాణ మహోత్సవంలో అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి శ్రీనివాస ప్రభు యొక్క కళ్యాణ మహోత్సవంలో దివ్యమైనటువంటి ఆ ప్రవర విన్నాం కదా. చక్కగా స్వామివారి యొక్క మూలాలను పట్టించేటటువంటి ఒక దివ్యమైనటువంటి ప్రవర. అలాంటి ప్రవర ఎంతో ఆదర్శవంతమైనటువంటిది, మూలాలను పట్టించేటటువంటిది మనకు గోచరిస్తూ ఉంటుంది. యోగ చిత్తవృత్తి నిరోధక. చిత్తవృత్తి నిరోధించినప్పుడే యోగం అవుతుంది కదా. మరి పరమాత్మ ఇవన్నీ కూడా ఒక్క చోటికి కలిసిపోయేవే కదా. పేర్లు, శరీరాలు, నామాలు, గోత్రాలు, సూత్రాలు అన్నీ ఒక్క చోటికి కలిసిపోయాయి కదా. అనంతమైనటువంటి విశ్వసంకేతుడైనటువంటి పరమాత్మ కూడా ఈ ప్రవర చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉన్నదా అంటే ఉన్నది. ఎందుకంటే వైఖానస ఆగమోక్త రీతిగా వైదిక సంప్రదాయాలతో కళ్యాణోత్సవాన్ని నిర్వహించుకుంటూ ఉన్నాడు అంటే ఆ నిర్వహించుకోవడానికి ఒక పద్ధతి అంటూ ఉండాలి కదా. ఆ పద్ధతి ప్రకారమే ఈ వైఖానసం. కాబట్టి స్వామివారి యొక్క నిత్య కళ్యాణ మహోత్సవాన్ని కూడా ఆ కోణాల్లో మనం దర్శిస్తూ ఉన్నాం. తేషామేమాను కంపార్థ మహమజ్ఞానజం తమః నాశయామ్యాత్మ భావస్థో జ్ఞానదీపేన భాస్వత. వారిని దయ్యతో రక్షించుటకు నేను వారిలో నిలిచి ప్రకాశమానమగు జ్ఞానదీపము చేత అజ్ఞానాంధకారము పారద్రోలుచున్నాను అని శ్రీకృష్ణ పరమాత్మ విభూతి యోగంలో తెలియజేస్తూ ఉన్నాడు. యోగ విధులకు విష్ణుదేవుడు ప్రభువై ఉన్నాడు. మరి జీవులకు, ప్రకృతికి ప్రభు ఎవరు? వానికి కూడా ఆదిదేవుడే ప్రభు అని రాబో నామంలో అంటే ప్రధాన పురుషేశ్వర అనేటటువంటి నామంలో తెలియజేస్తూ ఉన్నారు.
కాబట్టి విష్ణు సహస్రనామాలన్నీ కూడా ఒకదానికొకటి పెనవేసుకొని ఉంటాయి. అంటే ముందు ఉన్నటువంటి ఆ నామం తరువాత వచ్చే నామానికి ఒక అద్భుతమైనటువంటి ప్రేరణగా, దాని కొనసాగింపుగా ఉంటుందన్నమాట. దాన్ని మనం ఇక్కడ దర్శించుకోవాలి. ఓం నమో వెంకటేశాయ. స్వామివారి యొక్క దివ్య లీలా వినోదభరితమైనటువంటి పరమాత్మ యొక్క లీలలను మనం ఈ విధంగా దర్శిస్తూ ఉన్నామంటే ఇది ఈనాటి సంబంధం కాదు, ఆత్మ జనరంజకమైనటువంటి సంబంధం. బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపంచతే వాసుదేవ సర్వమితి సమహాత్మ సుదుర్లభ అనేటటువంటి ఆత్మ దేదీప్యమానంగా వెలుగుతూ ఉన్నటువంటి పేరనమాట. కానీ ఎప్పుడూ కూడా చక్కనైనటువంటి స్వామివారు ఎన్నో తరాలలో ఉండేటటువంటి ఒక దివ్యత్వాన్ని ప్రసరింపజేస్తూ, మనలో కూడా ఆ దివ్యత్వం ఉన్నది. అది మన తండ్రుల నుంచి, పితృదేవతల నుంచి సంక్రమిస్తూ ఉంటుందన్నమాట. కాబట్టి వారి నుంచి సంక్రమించినటువంటి ఈ శక్తి సామర్థ్యాలు, అందుకనే మనకు లోకంలో అంటూ ఉంటారు పితృ రుణం, ఋషి రుణం, దేవరుణం అని. ఈ 3 రుణాలతో ఉంటాడు ప్రతి జీవుడు కూడా. ఆ జీవుణ్ణి మనం ఉద్ధరించేటట్లుగా, మనం ఆ జీవుణ్ణి ఉద్ధరించాలి అంటే మనలో ఉన్నటువంటి ప్రేరణాత్మకమైనటువంటి పరమాత్మను అవగాహన చేసుకోవాలి. ముందుగా ఆ దివ్యత్వాన్ని ముందుగా అవపోసన పట్టాలి. అప్పుడే మనకు సార్థకత. మన జన్మ యొక్క వైదిక నివేదన అంతా కూడా పరమాత్మ యొక్క సూచన మేర జరుగుతూ ఉంటాయి ఇవన్నీ కూడా. కాబట్టి పరమాత్మ యొక్క సూచన మేర జరుగుతూ ఉన్నటువంటి ఈ అనంతమైనటువంటి బ్రహ్మాండాలలో ఉండేటటువంటి ఒక శక్తి ప్రతి జీవునిలో ఉద్ధరించేటట్లుగా ఉంటుంది. మనం దాన్ని గమనించుకుంటూ ఉండాలి. కాబట్టి ఈ ప్రేరణలన్నీ కూడా మనలో వైదికమైనటువంటి విషయాలన్నింటినీ కూడా మనం జాగరూకతతో ఏర్పరచుకుంటూ ఉండాలి. కాబట్టి పరమాత్మ యొక్క అనుభూతిని మనం ఈ విధంగా అన్వయించుకుంటూ ఉండాలి. అదిగో కళ్యాణోత్సవంలో పవిత్రమైనటువంటి ఘట్టాన్ని మనం దర్శిస్తూ ఉన్నాం. చక్కగా మంగళసూత్ర ధారణ. మంగళసూత్రాన్ని మనం ఎంతో పవిత్రమైనటువంటి సూత్రంగా, పవిత్రమైనటువంటి త్రాడుగా భావన చేస్తాం. పవిత్రీకరణ కావించబడినటువంటి మంగళసూత్రం పరమ రహస్యమైనటువంటి భగవంతుని యొక్క శక్తి సామర్థ్యాలను పట్టించేటట్లుగా మనకు గోచరిస్తూ ఉంటాయి. కాబట్టి ఈ విన్యాసాలన్నిటినీ కూడా మనం చక్కగా నిర్వహించుకుంటూ, ఈ వైదిక ఆగమోక్తంగా నిర్వహిస్తూ ఉన్నటువంటి ఈ సంప్రదాయాలన్నీ కూడా మనం ఎప్పుడు కూడా అవగాహన చేసుకోవాలి. ఆనంద రసానుభూతిని మనం పొందాలి. కాబట్టి మనలో ఉన్నటువంటి ఆ దివ్యత్వాన్ని ప్రకటింపజేస్తూ పరమాత్మ యొక్క చైతన్య స్థితికి కారణమైనటువంటి మనందరం కూడా ఎంతో ధన్యులం. జీవుల యొక్క ఉనికి కాపాడుకుంటూ, మనలో అంతర్గతంగా ఉన్నటువంటి శక్తులను ప్రేరేపించుకుంటూ మనం ఆత్మ సౌందర్యాన్ని వెతికేటటువంటి ప్రక్రియలో మనం జీవనాన్ని కొనసాగించాలి. కాబట్టి మనకై వేచినటువంటి ఈ అనంతమైనటువంటి సృష్టి కూడా పరమాత్మ యొక్క కనుసలల్లో నడుస్తూ ఉన్నది, కనుసైగలతో నడుస్తూ ఉన్నది. కాబట్టి ఆ కనుసైగలతో నడుస్తూ ఉన్నటువంటి విశ్వం అంతా కూడా పరమాత్మ యొక్క యజమాని తత్వాన్ని తెలియజేస్తూ ఉన్నది కదా. అలాంటి యజమాని, ఎలాంటి యజమాని? విశ్వానికి యజమాని. అందుకనే వింత రూపాలతో, విశేష గుణాలతో ఎంతో విశ్వానికి యజమాని విష్ణువు. కాబట్టి అనంతమైనటువంటి విశ్వానికి యజమాని ఎవరు అంటే విష్ణువు. ఈజ్ అనే ధాతువు నుంచి ఉద్భవించినటువంటి వైదిక పదమే ఈ యజమాని అనేటటువంటి పదం. కాబట్టి అద్భుతమైనటువంటి ఎన్నో కార్యక్రమాలన్నింటినీ కూడా పరమాత్మ సజావుగా సాగనిస్తూ భూమండలాన్నే కాదు అనేక లోకాలను సైతం పరిపాలన చేసేటటువంటి ప్రభువుగా మనందరికీ కూడా గోచరిస్తూ ఉన్నాడు. ఆత్మ సౌందర్యభరితమైనటువంటి ఈ విన్యాసాన్ని మనందరం కూడా దర్శిస్తూ ఉన్నాం. చక్కగా ఓం నమో వెంకటేశాయ. స్వర్ణ సింహాసనాన్ని అధిష్ఠించినటువంటి వాడై ఇరుదేవేరులతో కలిపినటువంటి స్వామివారు నేడు చక్కగా వైఖాన సాగమోక్త రీతిగా ఈ కళ్యాణ కైంకర్యాలన్నిటినీ కూడా నిర్వహించుకుంటూ ఉండడం విశేషాంశంగా మనం దర్శిస్తూ ఉన్నాం. కాబట్టి జీవన విధానం అంతా కూడా మనలో అంతర్గత శక్తిని ప్రేరేపించేటట్లుగా ఉండాలి. మనకంటూ కొన్ని నియమాలు ఉండాలి. ఆ నియమానుసారంగా మనం జీవితాన్ని కొనసాగించాలి. మనలో ఉన్నటువంటి అదిగో దర్శిస్తూ ఉన్నాం చక్కగా స్వామివారి యొక్క
కళ్యాణ మహోత్సవంలో అత్యద్భుతమైనటువంటి ఘట్టం మంగళసూత్రధారణ అనేటటువంటి పవిత్రమైనటువంటి ఘట్టాన్ని మనం ఇప్పుడు చూడబోతూ ఉన్నాం. చక్కగా స్వామివారి స్వహస్తాల మీదుగా ఈ యొక్క కైంకర్యం నిర్వహించబడుతూ ఉన్నది. స్వామివారికి చక్కగా సభక్తిపూర్వకంగా సమంత్రపూర్వకంగా విన్యాసభరితమైనటువంటి ఈ యొక్క కైంకర్య సేవలన్నింటినీ కూడా మనం ఎంతో సభక్తిపూర్వకంగా వీక్షించాలి. అదిగో దర్శిస్తూ ఉన్నాం. ఇరుదేవేరులకు కూడా చక్కగా స్వామివారి యొక్క స్వహస్తాల మీదుగా ఇప్పుడు మంగళసూత్రధారణ అనేటటువంటి విశేషమైన ప్రయోగాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఆ యొక్క కైంకర్యాల్లో చక్కగా దర్శించండి. ఓం నమో వెంకటేశాయ. ఓం ప్రజాపతి సోమగం రాజా నమసృజత తంత్రయో వేదా అన్వసృత్యంత తాన్ హస్తే కురుత అథ సీతా సావిత్రీ మాంగళ్యం తంతునానేన లోకరక్షక హేతవే కంఠే బధ్నామి శుభగే సాజీవ శరదశతం. శ్రీదేవ్యై నమః. మాంగళ్యధారణ ముహూర్త సుముహూర్త అస్తు. ఓం ప్రజాపతి సోమగం రాజా నమసృజత తంత్రయో వేదా అన్వసృత్యంత తాన్ హస్తే కురుత అథ సీతా సావిత్రీ మాంగళ్యం తంతునానేన లోకరక్షక హేతవే కంఠే బధ్నామి శుభగే రక్షధ్వం భువనత్రయం. భూదేవ్యై నమః. మాంగళ్యధారణ ముహూర్త సుముహూర్త అస్తు. అటువంటి వైభవముల మన చేసిన దైవం ఇటువంటి
मन्यस्वा नमतेन मन्यस्वा सरस्वतेन मन्यस्वा देव सविद प्रसुभा इमान् लाजानामित्यभिघार्या ॐ इमान् लाजानावपामि समृद्धिकरणान् मम तुभ्यं च संवननां तदग्निरनुमन्यताम् यन्नार्युपभ्रूतेऽग्नौ लाजानावपन्ति दीर्घायुरस्तु मे पतिरेधन्ताम् ज्ञातयो मम स्वाहा बुधायुषास्त्वायुषो दोषधेनागुं रसेनोत्पद्यन्यस्य शुष्मेनोधस्ताममृतागुम् अन् विश्वावुतत्वया वयं धारावुदन्या इव अतिगाहे महित्विषः इमान् लाजानावपामि समृद्धिकरणान् मम तुभ्यं च संवननां तदग्निरनुमन्यताम् यन्नार्युपभ्रूतेऽग्नौ लाजानावपन्ति दीर्घायुरस्तु मे पतिरेधन्ताम् ज्ञातयो मम स्वाहा इमान् लाजानावपामि समृद्धिकरणान् मम तुभ्यं च संवननां तदग्निरनुमन्यताम् यन्नार्युपभ्रूतेऽग्नौ लाजानावपन्ति दीर्घायुरस्तु मे पतिरेधन्ताम् ज्ञातयो मम स्वाहा ॐ भूस्वाहा ॐ भुवस्वाहा ॐ सुवस्वाहा ॐ भूर्भुवस्सुवस्वाहा अदितेन्ममक्तुस्ताः अनुमतेन्ममक्तुस्ताः सरस्वतेन्ममक्तुस्ताः देवसविदप्रासामीः अस्य देवदेवस्य भगवतो नारायणस्य स्त्रीपदे पुरुषोत्तमस्य श्रीभूनिनाथसमेत श्रीनिवासस्वामिनः वैवाहिकमहोत्सवाख्यन्त्यकर्मणे ओपासनाग्नौ सर्वप्रागिच्चित्तार्थम् हतो देवादिशक्मैष्टमहोमं करिष्ये अदितेन मन्यस्वा नमतेन मन्यस्वा सरस्वतेन मन्यस्वा देवसविदप्रसवा ॐ मतो देवा अवन्तनो कितो विष्णुर्विचक्रमे पृथिव्या सप्तधामभिः स्वाहा इदं विष्णुर्विचक्रमे त्रेधानदर्हेबलं समूढमस्य भागं सुरे स्वाहा त्रीन् पदा विचक्रमे विष्णुर्गोपादाभ्यः ततो धर्मान् धारयन् स्वाहा विष्णो कर्माणि पश्यति यतो व्रतानि पश्पशे इन्द्रस्य गित्यस्सखा स्वाहा तद्विष्णो परमं पदकं सदा पश्यन्ति सूरयः दिवीव चक्षुरातिरग् स्वाहा तद्विप्रासमपि जाग्रभागं सस्समिन्धते विष्णोर्यत्परमं पदक स्वाहा ॐ भूस्वाहा ॐ भवस्वाहा ॐ सवस्वाहा ॐ भूर्भुवस्वस्वाहा अदितेन्ममक्तुस्ताः अनुमतेन्ममक्तुस्ताः सरस्वतेन्ममक्तुस्ताः देवसविदप्रासामीः अस्य देवदेवस्य भगवतो नारायणस्य स्त्रीपदे पुरुषोत्तमस्य श्रीभूनिलासमेत श्रीनिवासस्वामिनः वैवाहिकमहोत्सवाख्यन्त्यकर्मणे ओपासनाग्नौ कर्मधात् पुण्यार्थम् उपरिष्टादन्तहोमं करिष्ये अदितेन मन्यस्वा नमतेन मन्यस्वा सरस्वतेन मन्यस्वा देवसविदप्रसुभा यतस्य कर्मणोतिरेदशं यत्वान्योनमिहाकरम् अग्निष्टस्विष्टकृत्वान् सर्वकुस्विष्टकं जोतं करोतु स्वाहा अग्नये स्विष्टकृते जोतहुदाहुतेनाङ्कामानागं समर्थयित्रे स्वाहा अग्नये स्वाहा अग्नये नाराय स्वाहा अग्नये नपतये स्वाहा प्रजापतये स्वाहा इन्द्राय स्वाहा विश्वेभ्यो देवेभ्य स्वाहा सर्वाभ्यो देवताभ्य स्वाहा सर्वत्रैवादिष्टकं सर्वत्रैवानादिष्टं देवतमस्मै स्वाहा अग्नये स्पृष्टकृते स्वाहा वास्तवते नमो वास्तवतये स्वाहा जन्म आत्मनो मिन्दा भवदक्तिस्तत्पुनराः आर्जातवेदः विजर्षणि स्वाहा पुनरग्निचक्षुरधातुरेन्द्रो बृहस्पतिः पुनर्मे अश्विनायं चक्षुरादित्यमक्षो स्वाहा इष्टेभ्य स्वाहा वषडनिष्टेभ्य स्वाहा भेषदन्तरिष्टि स्वाहा स्कृत्यै स्वाहा दौराद्यै स्वाहा दैवेभ्य स्वाहा तनूभ्य स्वाहा अर्ध्यै स्वाहा समृद्ध्यै स्वाहा सर्वसमृद्ध्यै स्वाहा येधोऽस्येधिषीमहि स्वाहा समितिषि तेजोषि तेजोमयिधेः स्वाहा यमस्य धीमहि मृत्योर्मेवाहि स्वाहा सूर्यस्य धीमहि चक्षुर्मेवाहि स्वाहा सोमस्य धीमहि चित्तमेवाहि स्वाहा वायोर्धीमहि प्राणान्मेवाहि स्वाहा ब्रह्मणो धीमहि बुद्धिं मेवाहि स्वाहा सप्तदे अग्ने समित सप्तदिक्मा सप्तर्षगे सप्तरामप्रियाणि सप्तहोत्रा सप्तधात्वा यजन्त सप्तयो निरावनत्वा कृतेन स्वाहा रतधान विद्वान् नष्टभृतेन पूर्णमाहुतिं जहोमि मनसा प्रजापतये स्वाहा अग्निर्भक्तं वेदर्भक्तं ज्योर्भक्तं पृथिवी भक्तं वोषधि वनस्पतिगन्धर्वाप्सरसश्चैव भक्तं अग्निर्जैनं वेदर्जैनं ज्योर्जैनं पृथिवी जीर्णं वोषधि वनस्पतिगन्धर्वाप्सरसश्चैव जीर्णं समन्दाम्बरिहरहविषा कृतेन समादित्यैरवसभिः समृद्धिः समिन्द्रेण विश्वेभिर्देवेभिरङ्क्तां दिव्यं नभो गच्छत यत् स्वाहा आद्यशेषम्
ఇంద్రాయ జుహోమి స్వాహ అగ్నిస్తృప్యదో వేదస్తృప్యదో ద్యోస్తృప్యదో పృథివీతృప్యదో బ్రహ్మాద్యాస్తృప్యంతాం ఓషధి వనస్పతి గంధర్వాప్సరసేవ తృప్యంతాం మే దక్షిణతర్పితర్పితా మహాప్రపితామహాశ్చాక్షం యమస్తు తృప్యంతాం అదితేన్వమగ్గుస్థాః తామహాప్రపితామహాశ్చాక్షం యమస్తు తృప్యంతాం అదితేన్వమగ్గుస్థాః అనుమతేన్వమగ్గుస్థాః సరస్వతేన్వమగ్గుస్థాః దేవసవిదప్రాసామీః ఆవాహనదేవతాభ్యో నమః యదాసుకం యదా స్థానం ప్రవేశయామి పవిత్రమసి పవిత్రం మే భూయాత్ స్వాహా పూర్ణమసి పూర్ణం మే భూయాత్ స్వాహా చతుస్కం మే భూయాత్ స్వాహా సర్వమసి సర్వం మే భూయాత్ స్వాహా అక్షితమక్షత్యేజోమి అక్షితమసి మామే క్షియేష్ఠాః వరశిష్టాగక్వరేష్టోగ్రం వచో అపావధీం త్వేషం వచో అపావధీక స్వాహా ఊర్ధం యజ్ఞం నయతం మాజీక్వరదమత్ర మేధామశ్మన్ పృథివ్యా దివో వా విష్ణుపత వా పృథివ్యా స్వాహా పశ్చిమతః పరిధిమపనయా పశ్చిమతః పరిధిమపనయా దక్షిణతః పరిధిమపనయా ఉత్తరతః పరిధిమపనయా పశ్చిమతో విష్ణోः సదనమసి దక్షిణతో విష్ణోः సదనమసి ఉత్తరతో విష్ణోः సదనమసి ప్రాచ్యాం విష్ణోः సదనమసి సర్వాణన్యాన్ ప్రసమోద్యాన్వహీం విస్తృత్యార్భిప్రోక్ష్య ఆప్యాయంతామితి జుహోతి ఆప్యాయంతామాపవోషధయో మరుతాం పృషదయస్థదివం గచ్చతతో నో వృష్టిమేరయ స్వాహా శుద్ధ్యంతాం దేవసదనగం శుద్ధ్యంతాం దేవసదనం భూతిస్మాదేర్లభతే నిత్యగం సర్వయజ్ఞకృతం భవేత్ అగ్నిమారుతయో భూతిః ఆదిత్య సోమో నమః త్రయాయుషం జమదగ్నే కశ్యపస్య త్రయాయుషం యద్దేవానాం త్రయాయుషం తన్మే అస్తు త్రయాయుషం దీర్ఘాయుత్వాయ బలాయ శతాయ శతం చ వర్చసే త్రయాయుషం ఆపోహిష్టామయో భవస్థానవూర్జే తథాతన మహేరణాయ చక్షసే యోవ శివతమోరసస్తుష్య భార్గతే హనః ఉషతీర్వ మాతరః తస్మా అరంగమామవో యస్య క్షయాయ జన్వథ ఆపో జనయథా చనః యత్తే అగ్నే తేజస్తేనాహం తేజస్మి భూయాసం యత్తే అగ్నే వర్చస్తేనాహం వర్చస్మి భూయాసం యత్తే అగ్నే హరస్తేనాహం హరస్మి భూయాసం మయి మేధాం మయి ప్రజాం మయి అగ్నిస్తేజో దధాతు మయి మేధాం మయి ప్రజాం మయి ఇంద్రియం దధాతు మయి మేధాం మయి ప్రజాం మయి సూర్యో భ్రాజో దధాతు మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం వదాచనాచక్రంతమయా దేవ పరిపూర్ణం తతస్తదే ప్రాయశ్చిత్తాన్ శేషాను హోమకర్మాత్మకాని మీతాని శేషామశేషానాం కృష్ణాను స్మరణం పరం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యత్సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి బ్రహ్మణే నమః సోమాయ నమః పునః పాచర్ఘ్యాజమనీయం సమర్పయామి యదా స్థాన ప్రవేశయామి అగ్నిపురుషాయ నమః ఆజ్యోపహారం నివేదయామి గుడోపహారం నివేదయామి అగ్నిపురుషాయ నమః సర్వోపచారాన్ సమర్పయామి భగవత్ సమారోపణం సర్వం శ్రీ శ్రీనివాసార్పణమస్తు యజ్ఞేశ్వరాయ నమః యథాసుఖం యదా స్థానం ప్రవేశయామి శోభనార్థం క్షేమాయ పునరాగమనాయ చ సర్వం శ్రీ భూనీలా సమేత శ్రీనివాసార్పణమస్తు సర్వం శ్రీకృష్ణార్పణమస్తు ఓం నమో వెంకటేశాయ. సర్వం శ్రీ పరమాత్మ యొక్క అనుగ్రహం చేతే జరుగుతూ ఉంటాయి కాబట్టి వైఖాన సాగమోక్త రీతి అన్నమాచార్యుల వారు ఏర్పాటు చేసినటువంటి ఈ కళ్యాణ మహోత్సవాన్ని ఆయన చేతుల మీదుగా నిర్వహించినటువంటి ఈ కళ్యాణ మహోత్సవాన్ని వారి వంశీయుల చేతుల మీదుగానే చక్కగా వారుణమాయరం అనేటటువంటి కైంకర్యంతో సహా ఈ యొక్క కైంకర్యాలన్నీ కూడా ఆ వంశీయుల చేతుల మీదుగా జరగడం ఆనవాయితీగా వస్తున్నటువంటి ఒక పద్ధతి. కాబట్టి ఇప్పుడు లాజహోమం అంటే వధువు వైపు నుంచి చేసేటటువంటి హోమాల్లో ప్రముఖమైనది లాజహోమం. అట్టి లాజహోమాన్ని మనం దర్శించాం. అంతేకాక పూర్ణాహుతి కార్యక్రమాన్ని కూడా మనం వీక్షించాము. ఇప్పుడు
కళ్యాణ మాలా పరివర్తనం అనేటటువంటి దండలు మార్చుకోవడం అనేటటువంటి పద్ధతిని మనం చూస్తూ ఉన్నాం చక్కగా ఈనాటి విశేషాంశంగా. దండలు మార్చుకోవడం అంటే చక్కగా స్వామివారికి అనేక రకాలైనటువంటి ప్రజ్ఞాపాఠవాలను మనం ఎత్తి చూపేటట్లుగా మనకై వేచి ఉన్నటువంటి సందర్భాలన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. అంతేగాక అనేక రకాలైనటువంటి ఆర్భాటాలేవి లేకుండా చక్కగా స్వామివారి శ్రేయస్సును మనందరం కూడా ఆకాంక్షిస్తూ చక్కగా స్వామివారి యొక్క అనంతమైనటువంటి గుణ విశేషాల పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. సిగ్గుబడి పెండ్లి కూతురు, పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు, విభు పేరు పుచ్చ సిగ్గుబడి పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు, నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు. బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు, నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు. తిరిదూరినప్పుడే పెండ్లి కూతురు, పతి పెరరేచి నిదివో పెండ్లి కూతురు. తిరిదూరినప్పుడే పెండ్లి కూతురు, పతి పెరరేచి నిదివో పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పెట్టనే పెద్ద తురుము పెండ్లి కూతురు, నేడే పెట్టడు చీరలు గట్టే పెండ్లి కూతురు. పెట్టనే పెద్ద తురుము పెండ్లి కూతురు, నేడే పెట్టడు చీరలు గట్టే పెండ్లి కూతురు. గట్టిగా వెంకటపతి కౌగిటను, గట్టిగా వెంకటపతి కౌగిటను, వడివెట్టిన నిధానమైన పెండ్లి కూతురు. గట్టిగా వెంకటపతి కౌగిటను, వడివెట్టిన నిధానమైన పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు, కొంత
ఓం